మాన్యం జిల్లా పార్వతీపురం పట్టణం జగన్నాథపురంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్రుడితో మేము సైతం అంటున్న జగన్నాథపురం మహిళలు, యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో భారీ ఎత్తున చేరారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర గెలుపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. మీరు ఈ రాబోతున్న ఎలక్షన్లో తిరిగి తెలుగుదేశానికి ఎంత కట్టుబాటు ఉన్నారో, తెలుగుదేశం అంటే అభిమానం ఎంత లేదో మరొక్కసారి చూపించే అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు మన అభివృద్ధిని కోల్పోయాం. 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తుని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం రాలే. జగన్నాథపురంలో యువకులకి చాలా ప్రతిభావంతులు, చాలా చురుకైన వాళ్ళు. నేను మిగతా వాటిలో చూసేటప్పుడు ఇక్కడున్న వ్యక్తులు, ఇక్కడున్న యువకులు చాలా చురుకైన వాళ్ళు. కానీ వాళ్ళకి చురుకుదనానికి ఇవ్వాల్సిన అవకాశాలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. మీ సమస్యలు అణువణువు తెలుసు. సచివాలయం నుంచి వచ్చిన పాత్ర చెరువుతో మాట్లాడినా ఈ నీటి సమస్య ట్యాంక్ అయితే ఉంది, కానీ మనకి రోజు నీరు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్. అవునా కాదా? ప్రతి సమస్య తెలుసు. మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి ఉంది. మాకు ఎప్పుడు ఓట్లు కల్పిస్తున్నా జగన్నాథపురాన్ని తిరిగి అభివృద్ధిని నడిపించాలన్నా, అభివృద్ధిలో పెట్టాలన్నా రేపు రాబోతున్న ఎలక్షన్ లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నపై మీరు సైకిల్ గుర్తుపై ఒకటే సాయం చేయండి. మీ ఊరిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా. ఇక్కడ యువకులకి అత్యధికంగా ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్యతలో మీరు ముందుంటా. ఎందుకంటే మీరు మా ఊరిని రోల్ చేసుకున్నారు, మీరు మమ్మల్ని సొంతం చేసుకున్నారు. మీకు కూడా తిరిగి మీరు సొంతం చేసుకుని ఏమైతే కావాలో అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు. ఆయన ఇచ్చే మాట ఏంటంటే ఆయన దగ్గర మ్యాజిక్ టోపీ ఉంది. మీకు పోలీసు ఉద్యోగం కావాలనే ఇస్తాడు, ఎంఆర్ ఉద్యోగం కావాలనే ఇస్తాడు, ఆర్ఐ ఉద్యోగం కావాలనే ఇస్తాడు. ఏ ఉద్యోగం కావాలో చెప్పు, ఎలక్షన్ లో మీకు ఇచ్చేస్తానని ప్రామిస్ ఇస్తాడు. ఆలోచించండి, ఏం కావాలని ఇస్తానంటాడు. మీరు డాక్టర్ నేను చేస్తాడు, చదవాల్సిన లేదు, ఆయన మ్యాజిక్ చేస్తానంటాడు. ఒక ఇంజనీరింగ్ సృష్టిస్తానంటాడు. ఆలోచించండి అమ్మా, ఎన్ని చెప్తాడంటే ఎలక్షన్ వచ్చేసరికి మీకు పట్టాలు ఇస్తాడు. అవి పాస్ తీసుకోవడానికి కూడా పనికిరావు. ఇల్లు ఎక్కడుందో తెలీదు, లేఅవుట్ ఎక్కడుందో తెలీదు, స్థలం ఎక్కడుందో తెలీదు, కానీ నీకు చేతిలో పట్టా పెడతాడు. ఓటు నాకు ఏమంటాడు, నోటు పెడతాడు, ఓటు నాకు ఏమంటాడు. 100 రూపాయలకి 4 చీరలు వచ్చే చీరలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఈయన భాగవతం రాష్ట్రం మొత్తం చూసింది. ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడని తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏం చేశాడని మాకు తిరిగి ఇచ్చారని గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆయన ఏం చేయాలో తెలియట్లేదు, ముచ్చాంపులు పడుతున్నాయి. ఈ రోజు మార్నింగ్ ప్రోగ్రాం కోసం ఎప్పుడు కూడా పార్వతీపురంలో ప్రతి దాడులు ఉండేవి కాదు. ఈ రోజు నీ సీతలలో ప్రోగ్రాం పెడతానంటే దానికి విపరీతంగా ఎలాగైనా దాన్ని ఆపాలని విపరీత ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ రోజు మన ప్రోగ్రాం కూడా ఆపుదామని మన 3 వార్డుల నుంచి 30 మంది తిరుగుతున్నారు. పోలీసులు కూడా